శ్రీకృష్ణదేవరాయుల కాలంలో విజయనగరంలో బుద్ధి, చమత్కారం, చతురతకు పేరుగాంచిన ఒక మహానుభావుడు ఉండేవాడు. ఆ వ్యక్తే తెనాలి రామకృష్ణుడు. ఒకరోజు రాజసభలో రాజు శ్రీకృష్ణదేవరాయుడు ఆందోళనలో కూర్చుని ఉన్నాడు. రాజ్యంలో ఉన్న ధనవంతులందరూ గుమ్మం ఎదుట చేరారు. రామకృష్ణ, ఇవాళ రాజ్యంలోని ధనవంతులు గొప్ప విరాళాలు ఇస్తామని చెబుతున్నారు. కాని ఎవడు నిజమైన దాత, ఎవడు కీర్తికోసం చేస్తున్నాడు తెలుసుకోగలవా? ఇది పెద్ద పరీక్ష. ఎవరు నిజమైనవారో ఎలా తెలుసుకుంటారు? రాజా, నాకొకరోజు సమయం ఇవ్వండి. నిజమైన దాత ఎవరో నేను చెప్పగలను. అలాగే రామకృష్ణ, ఇది నీ బాధ్యత. మహారాజా, వెంటనే ఒక తెలివైన పథకం వేశాను. చాలా మంచిది. ఆ పథకం ఏమిటి? తదుపరి రోజు తెనాలి ఒక పెద్ద అన్నసత్రం ఏర్పాటు చేశాడు. అక్కడికి అందరూ ధనవంతులు వచ్చారు. ఎవరు నిజమైన దాతరో తెలియాలంటే ప్రతి ఒక్కరూ ఈ పాత్రలో వడ్డించాలి. ఇది చిన్న పని. నేను పెద్ద కుటీరాలు కట్టిస్తాను. నా దాన ధర్మాలు రాజ్యంలో ప్రసిద్ధం. ఆశ్చర్యం ఏమిటంటే ధనవంతులలో చాలామంది జనం ఎక్కువగా రావడంతో అసహనం చూపించారు. రామకృష్ణ, నువ్వు చూపించినది నిజమే. దానమంటే మనసు, కీర్తి కోసం చేసే పని కాదు. ఇతనే నిజమైన దాత. రామకృష్ణ, నువ్వు చూపించినది నిజమే. దానమంటే మనసు, కీర్తి కోసం చేసే పని కాదు. రాజు ఆ సాధువు మనిషిని తెలివి మరొక్కసారి రాజ్యాన్ని ఆశ్చర్యపరిచింది. తెలివితేటలు ఉంటే చిన్న పని కూడా పెద్ద సత్యాన్ని బయటపెడుతుంది. అదే మన తెనాలి రామకృష్ణుని మహిమ. మీకీ కథ నాకు నచ్చిందనుకుంటున్నాను. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.